నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కేటాయించిన కొద్ది రోజుల్లోనే చాలా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అటు ఆర్టీసీ సిబ్బంది, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకటనలో క్లారిటీ లేదు అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ముఖ్యంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వలస ఉద్యోగులు కుటుంబాల్లో ఉన్నందున ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం తెలంగాణలో ఉన్న మహాలక్ష్మిలకు మాత్రమేనా, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారికి కూడా వర్తిస్తుందా అనే అంశాన్ని సర్కారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. టికెట్ తీసుకోండి మేడం. బెంగళూరు ఉంది, అది కర్ణాటక నడవదు. ఐడి కార్డు అదంటే చూపించండి. చూపించి ఎప్పుడో చూపించు కదా, బెంగళూరు కర్ణాటకది. ఇక్కడ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ. జూమ్లో కర్ణాటక ఉంది కదా మేడం. తీయండి తీయండి. టికెట్ తీసుకోండి. కిందకి రారు మేడం, టికెట్ తీసుకోవాలి. కిందకి రారు, టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ చూపి. కిందకి రాదు. మీరేం చెప్పారా అన్న? మన తెలంగాణ ఫ్రీ కదా. ద లేడీస్ ఆమెది బెంగళూరుది ఉంది, మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదా అన్న. బెంగళూరు అండి ఐడి కార్డు. చూపించి బెంగళూరుది ఉంది. బెంగళూరు పోలీసు అని చెప్తారు. ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తుంది. పోలీసు అని చెప్తా కిందకి రారు. ఆధార్ కార్డు తెలంగాణది ఉంటే సరిపోతుంది. చూపిస్తున్నాను. మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారండి? చూపించి టికెట్ ఇస్తాం.